అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులుపడుచు భూమి మీద దేశదిమ్మన్నై ఉందును. కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగుననెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక ఉండినట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్లి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండెను. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకను పేరు పెట్టెను. హనోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహుమయేలును కనెను. మహుమయేలు మతుషాయేలును కనెను. మతుషాయేలు లేమేకును కనెను. లేమేకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకునెను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆనా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను సానికను వాడుక చేయు వారికందరికి మూల పురుషుడు. మరియు సిల్లా తుబల్కాయిను కనెను. అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు. తుబల్కాయిను సహోదరి పేరు నయామా. లేమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లేమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని. నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాణ్ణి చంపితిని. ఏడంతలు ప్రతిదండన కయీను కోసం వచ్చిన ఎడల లేమెకు కోసము 77 వచ్చుననెను. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయీను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానమును నియమించిననుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారులు పుట్టెను. అతనికి ఎనోషుని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది.